ఒక్కసారి ఆలోచించండి. 2019లో ఒక పార్టీకి దాదాపు 30,000 ఓట్ల భారీ మెజారిటీ. కానీ కేవలం 5 ఏళ్లు గడిచేసరికి అదే నియోజకవర్గంలో 15,000 ఓట్ల తేడాతో ఓటమి. ఇది ఎలా సాధ్యం? పుతలపట్లో జరిగిన ఈ అనూహ్యమైన మార్పు కేవలం అంకెల్లో వార్పు కాదు. ఇది ఓటర్లు చాలా స్పష్టంగా, బలంగా ఇచ్చినొక తీర్పు. ఆ తీర్పు వెనుక ఉన్న అస్సలు కారణాలేమిటి? ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఈ విశ్లేషణలో మనం లోతుగా పరిశీలిద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కథకు రంగస్థలం చిత్తూరు జిల్లాలోని పుదలపట్టు. ఇది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు. ఇది షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడిన ఒక కీలకమైన రాజకీయ క్షేత్రం. అంటే ఇక్కడి రాజకీయాలు చాలా సున్నితమైన సామాజిక, ఆర్థిక అంశాలతో ముడిపడి ఉంటాయి. ప్రజల దైనందిన కష్టాలే ఇక్కడి రాజకీయ దిశను నిర్దేశిస్తాయి. అందుకే ఇక్కడ వచ్చిన ఈ మార్పుకు అంత ప్రాధాన్యత ఉంది. ఈ అంకెలు మనకొక కథ చెబుతున్నాయి. చూడండి, 2019లో వైఎస్ఆర్సీపీకి 29,163 ఓట్ల ఆధిక్యం. 5 ఏళ్ల తర్వాత 2024లో టీడీపీకి 15,634 ఓట్ల ఆధిక్యం. అంటే ఈ రెండు సంఖ్యల మధ్య తేడా దాదాపు 45,000 ఓట్లు. ఇది మామూలు స్వింగ్ కాదు, ఒక రాజకీయ భూకంపం లాంటిది. అసలు ఇంత పెద్ద మార్పుకు దారితీసిన శక్తి ఏంటి? ఓటర్ల ఆలోచనలను ఇంత తీవ్రంగా ప్రభావితం చేసింది ఏది? సరే, ఈ పెద్ద మార్పును అర్థం చేసుకోవాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం 6 దశల్లో దీన్ని విశ్లేషిద్దాం. మొదట అక్కడి ప్రజల గొంతుకను విందాం, తర్వాత అంకెల వెనుక ఉన్న కథను చూద్దాం, క్షేత్రస్థాయిలో పార్టీల వ్యూహాలు ఎలా పనిచేశాయో పరిశీలించి, చివరిగా భవిష్యత్ పాలనకు ఎలాంటి ప్రణాళిక అవసరమో చర్చిద్దాం. మన విశ్లేషణలో మొదటి అడుగు భూమిపుత్రుల గొంతు. ఎన్నికల ఫలితాలు కేవలం ఓట్ల లెక్కింపుతో మొదలవవు. వాటి మూలాలు ప్రజల పొలాల్లో, వారి ఇళ్లల్లో, వారి గుండెల్లో ఉంటాయి. రాజకీయాలను సరిగ్గా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ప్రజల జీవితాల్లోకి వెళ్ళాలి. పుతలపట్టు అనగానే మన కళ్ల ముందు ఒక గ్రామీణ చిత్రం కనపడాలి. ఇక్కడి జనాభాలో సగానికి పైగా షెడ్యూల్డ్ కులాలవారి. వారి బతుకుదెరువు ప్రధానంగా 2 అంశాలపై ఆధారపడి ఉంది. 1 మామిడి తోటలు, 2 పాడి పరిశ్రమ. ఈ రెండిట్లో ఏది దెబ్బతిన్నా అది నేరుగా వారి కుటుంబ ఆదాయాన్ని, వారి భవిష్యత్తుపై నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఆ ప్రభావమే ఓటింగ్ సరళిలో స్పష్టంగా ప్రతిబింబించింది. ఓటర్ల అసంతృప్తికి అసలు మూల కారణం ఇదే. తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం. ఒక పక్క తాగడానికి పొలానికి నీళ్లు లేక అల్లాడుతుంటే, మరోపక్క కష్టపడి పండించిన మామిడికి, పాలుకు సరియైన గిట్టుబాటు ధర దక్కలేదు. తమ కష్టాలను పట్టించుకునే నాథుడే లేడనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇది కేవలం ఆర్థిక సమస్యగా మిగల్లేదు, అది ప్రభుత్వ వ్యవస్థపై ఆగ్రహంగా మారింది. అందుకే ఈ తీర్పును మనం ఒక పార్టీపై గెలుపు ఓటమిగా చూడకూడదు. ఇది తమ ప్రాథమిక సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావించిన ప్రజలు తమ గొంతును బ్యాలెట్ బాక్స్ ద్వారా వినిపించడం. ప్రజాస్వామ్యంలో ప్రజల గౌరవానికి, వారి శక్తికి ఇదే అసలైన నిదర్శనం. మన రాజ్యాంగమిచ్చిన హక్కును ఉపయోగించి వారు తమ అభిప్రాయాన్ని బాధ్యతాయుతంగా తెలియజేశారు. మన విశ్లేషణలో రెండో భాగం ప్రజల అసంతృప్తిని, వారి ఆవేదనను చూశాం. ఇప్పుడు ఆ భావోద్వేగాలు ఓట్లుగా ఎలా మారాయో గణాంకాల రూపంలో స్పష్టంగా చూద్దాం. ఈ చార్ట్ ఒక్కటే మొత్తం కథను చెప్పేస్తోంది. వైఎస్ఆర్సీపీ ఓట్ల వాటా 55% నుంచి 44%కి పడిపోయింది. అంటే దాదాపు 11% ఓట్లు కోల్పోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్ల వాటా దాదాపు 40% నుంచి 52%కి పెరిగింది. అంటే 12%కి పైగా ఓట్లను సంపాదించుకుంది. ఇది ఓటర్ల అభిప్రాయంలో వచ్చిన ఒక పెనుమార్పుకు తిరుగులేని సంకేతం. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఉంది: పోలింగ్ శాతం. 2024లో ఏకంగా 90% మంది ఓటు వేశారు. ఇంత అధిక పోలింగ్ సాధారణంగా ఒకే ఒక విషయాన్ని సూచిస్తుంది: మార్పు కోసం ప్రజల్లో ఉన్న బలమైన, తీవ్రమైన ఆకాంక్ష. ప్రజలు కేవలం నిరాశతో ఇంట్లో కూర్చోలేదు, మార్పు తీసుకురావాలనే సంకల్పంతో పోలింగ్ కేంద్రాలకు కదిలివచ్చారు. ఆ మార్పు కోరిక వెనుకున్న కారణాలు గాలిలోంచి పుట్టలేదు. అవి చాలా నిర్దిష్టమైనవి, స్థానికమైనవి. ఈ పట్టిక చూడండి. ఆయిరాలో నీళ్లు, పాడి ధరలు ప్రధాన సమస్య అయితే, తవణంపల్లెలో మామిడికి మద్దతు ధర, పిల్లలకు జూనియర్ కాలేజీ లేకపోవడం ప్రజలను తీవ్రంగా వేధించింది. ఇలా ప్రతి మండలంలోనూ ప్రజలు తమకు అత్యవసరమైన, పరిష్కారం కాని సమస్యలతో విసిగిపోయారు. మన విశ్లేషణలో మూడవ భాగం ప్రజల్లో అసంతృప్తి ఉండటం ఒక విషయం, దాన్ని ఓటుగా మార్చుకోవటం మరో విషయం. దీనికి సరియైన వ్యూహం, పక్కా ప్రణాళిక కావాలి.
ఇక్కడే రెండు పార్టీల క్షేత్రస్థాయి పనితీరు మధ్య ఉన్న తేడా స్పష్టంగా కనపడింది. అసలు గ్రౌండులో ఏం జరిగింది? రెండు పార్టీల ప్రచార విధానంలో తేడా చాలా స్పష్టంగా ఉంది. అధికార వైఎస్సార్సీపీ తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్నే పూర్తిగా నమ్ముకుంది. కాని టీడీపీ మాత్రం అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఇంటింటికీ తిరిగి ప్రజల స్థానిక సమస్యలనే తమ ప్రచారానికి ప్రధాన అస్త్రంగా చేసుకుంది. ఒకటి టాప్ డౌన్ విధానం అయితే మరొకటి బాటమ్ అప్ విధానం. చివరికి ప్రజల నాడిని పట్టుకున్న విధానమే గెలిచింది. ఈ వ్యూహాత్మక పోరాటాన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఫ్రేమ్వర్క్ను ఉపయోగించుకుందాం. రాజకీయాల్లో సాధారణంగా రెండు ప్రాథమిక శక్తులు పనిచేస్తాయి. ఈ రెండింటినీ సరిగా వాడుకున్నవారే విజయం సాధిస్తారు. మొదటిది శివశక్తి, అంటే మార్పును కోరుకునే శక్తి, ఉన్న వ్యవస్థను ప్రశ్నించే శక్తి. ప్రతిపక్షం దీన్నెలా ఉపయోగించుకుంది? ఈ ప్రభుత్వ పాలన బాగాలేదు, మీ సమస్యలు పరిష్కారం కావడం లేదు, ఈ వ్యవస్థను మార్చాలి అనే సందేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఇది అధికార వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడం. రెండవది విష్ణుశక్తి, అంటే స్థిరత్వాన్ని, భరోసాను ఇచ్చే శక్తి. మేము వస్తే అభివృద్ధిని తిరిగి గాడిన పెడతాం, మీ జీవనోపాధిని కాపాడుతాం అని ఒక ఆశాజనకమైన భవిష్యత్తును చూపించింది. అంటే ఒకవైపు ప్రస్తుత వ్యవస్థను విమర్శిస్తూనే మరోవైపు తామొక మెరుగైన, స్థిరమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తామని ప్రజలను నమ్మించగలిగారు. ఈ రెండింటినీ సమన్వయం చేయడమే వారి విజయానికి కీలకమయ్యింది. ఇక మన విశ్లేషణలో 4వ భాగం. ఏం జరిగిందో చూశాం, ఎందుకు జరిగిందో అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడేం చేయాలి? ముఖ్యంగా పుతలపట్టు ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవాలంటే కొత్తగా ఎన్నికైన నాయకత్వం ఎలాంటి ఆచరణాత్మక ప్రణాళికను అనుసరించాలి? ప్రజావిశ్వాసాన్ని తిరిగి సంపాదించాలంటే ఇదిగో ఈ 3 పనులు వెంటనే మొదలుపెట్టాలి. 1. తవడంపల్లి యువత ఎప్పట్నుంచో అడుగుతున్న జూనియర్ కాలేజీని తక్షణమే మంజూరు చెయ్యాలి. 2. మామిడి రైతులను ఆదుకోవడానికి గిట్టుబాటు ధర పథకాన్ని, కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలను ప్రకటించాలి. 3. ప్రతి పొలానికి నీరందించే లక్ష్యంతో ఒక సమగ్ర ప్రణాళికను ప్రారంభించాలి. ఇవి ప్రజల ప్రధాన సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారాలు. అయితే ప్రాజెక్టులు ప్రకటించడానే పని అయిపోదు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగించడం కూడా అంతే ముఖ్యం. నాయకత్వం అనేది కేవలం ఎన్నికలప్పుడు కాదు, 5 ఏళ్లపాటు ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు వినడానికి, పరిష్కరించడానికి ఒక వ్యవస్థను నిర్మించాలి. ఈ క్రమంలో ప్రజల సమాచారాన్ని సేకరించేటప్పుడు భారతదేశపు డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం వారి గోప్యతను, సమ్మతిని గౌరవించడం నాయకత్వపు ప్రాథమిక బాధ్యత. మన విశ్లేషణలో చివరి అంకానికి వచ్చాం. పుతలపట్టు కథ నుంచి మనం పాలనా, నాయకత్వం గురించి నేర్చుకోగల పెద్ద పాఠమేమిటి? ఇది కేవలం ఒక నియోజకవర్గం కథ కాదు, మన ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక గుణపాఠం. చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక సత్యం, ఎన్నికలు అంటే పాలనపై ప్రజలు ఇచ్చే రిపోర్ట్ కార్డ్. నమ్మకం అనేది గొప్ప హామీలతోనో, ప్రచార ఆర్భటాలతోనో రాదు. ప్రజల సమస్యలను ఓపికగా విని వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే నిజమైన నమ్మకం పుడుతుంది. నాయకుడికి, ప్రజలకు మధ్య ఉన్నది ఒక పవిత్రమైన ఒప్పందం. పులతలపట్టు తీర్పు మనందరి ముందు ఒక ప్రశ్నను ఉంచుతోంది. ఓటర్లు ఇంత చైతన్యంగా ఉన్న ఈ రోజుల్లో అధికారమనేది హక్కు కాదు, అది ప్రజలు అప్పగించే ఒక బాధ్యత. ఆ బాధ్యతను నిలబెట్టుకోవడానికి అసలు నాయకుడికి ఏమి కావాలి? If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose Beyond Politics.